తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేరారు. నిన్న ఆయన తీవ్ర గుండె నొప్పితో ఇబ్బంది పడడంతో వెంటనే కుటుంబ సభ్యులు, సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు. గవర్నర్ చేరిన వెంటనే యశోద ఆసుపత్రి నిపుణులైన వైద్యుల బృందం ఆయనకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించింది. పరిశీలనలో ఆయన హార్ట్లో బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులు వెంటనే యాంజియోప్లాస్టీ నిర్వహించి స్టెంట్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉందని, ఆయన వైద్యుల నిరంతర పర్యవేక్షణలో కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లాను సీఎం ప్రత్యక్షంగా పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే గవర్నర్కు అందిస్తున్న మెరుగైన వైద్య సేవల గురించి ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు.